హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓకి సంబంధించిన జీపీ ఎగ్జామ్ అయితే మనం కండక్ట్ చేయడం జరిగింది కదండి. సో ఆ ఎగ్జామ్ అనేది ఎలా జరిగింది, సో అందులో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అవనేది మనము ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటుగా క్వాలిఫై మార్క్స్ ఎన్ని, సో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం అనేది కూడా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, మనకి టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నోట్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరిగింది. సో గమనిక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. సో ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. అండ్ అలాగే ఆన్సర్ షుడ్ బి రిటర్న్ ఇన్ తెలుగు ఓన్లీ ఫర్ క్వశ్చన్స్ 1, 2, 3. సో 1, 2, 3. సో 1, 2, 3 క్వశ్చన్స్కి తెలుగులో ఆన్సర్ చేయాలి. అండ్ ఆన్సర్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ క్వశ్చన్స్ 4 and 5. సో 4, 5 క్వశ్చన్స్కి మాత్రం కేవలం ఇంగ్లీష్లో మాత్రమే సమాధానం అనేది చెప్పాలి. నెక్స్ట్, go through the instructions given the answer booklet before answering the questions. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి క్వశ్చన్స్ వచ్చే ముందు. అండ్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SC ST కేటగిరీ 30% అండ్ ఆఫ్ మినిమం మార్క్స్ ఫర్ అదర్ కేటగిరీస్ 35%. సో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా అంటే వస్తున్నాయి, SC ST వాళ్ళకి 30% వస్తే సరిపోతుంది. అండ్ కేటగిరీ అదర్ కేటగిరీస్ వారికి 35% వస్తే క్వాలిఫై అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయితే ఏ విధంగా వచ్చాయనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ క్వశ్చన్లో A and B ఇచ్చి చూడండి. భూభారతి కొత్త ROR చట్టం 2024కు గత ధరణి చట్టమునకు గల వ్యత్యాసమును వివరించండి. సో ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ అసైన్డ్ భూములను చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పాలనా అధికారి ఏ విధముగా విచారణ చేసి పరిష్కరిస్తారు. సో ఎలా విచారిస్తారు, సో ఇవేంటమ్మా ఇక్కడ ROR చట్టం గురించి అడిగారు. ఇక్కడ అసైన్డ్ భూముల గురించి ఏ విధంగా విచారణ చేస్తారు, సో ఏ వర్క్ చేస్తారు అనేది ఇక్కడ అడిగారు. అండ్ నెక్స్ట్ సెకండ్లో గుంపుగా లేదా మూకుమ్మడిగా జరిగే ఆక్రమణల తొలగింపు చర్యల ప్రక్రియను తెలుపమన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి ఏ విధంగా అప్పీల్, రివిజన్ మరియు శిక్ష విధానాలని గురించి అడగడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేయనున్న రేషన్ కార్డులు, వితంతు పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ మంజూరు అవ్వడానికి కావలసిన అర్హతలు ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారి పట్ల గ్రామ పాలన అధికారి పాటించవలసిన ప్రోటోకాల్ విధులు. సో అప్పుడు ప్రోటోకాల్ ఈ విధులు అనేది ఏ ఉంటాయి అనేది అడిగారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేట్స్ టు బి ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ GPO అని క్వశ్చన్ అడిగారు. సో ఈ 4కి ఈ 5కి కేవలం ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలి. ఈ 1, 2, 3 వాటికి మాత్రం తెలుగులో ఆన్సర్ చేయాలి. అండ్ నెక్స్ట్ B, what is the disaster, explain the role of GPO on its మేనేజ్మెంట్. సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద అఫీషియల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్స్ అట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ల్యాండ్ మ్యాటర్స్. సో దీని గురించి అడిగారు. అండ్ నెక్స్ట్, హౌ డు యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ అదర్ డ్యూటీస్ హియర్ బీయింగ్ entrusted by the government or chief commissioner of land administrator or collector or revenue divisional officer beyond regular office hours. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో వీటికి ఈ 4 and 5 క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలి. ఈ 3 క్వశ్చన్స్కి తెలుగులో ఆన్సర్ చేయాలి. అర్థమైందా? సో వీటిలో మనకి SC ST వాళ్ళకి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ అదర్ కేటగిరీస్కి 35% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఓకేనా. సో ఈ ఎగ్జామ్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి 2వ తారీఖు కల్లా అంటే జూన్ 2 కల్లా మనకి
పోస్టులను అయితే నియామకం చేస్తారని కూడా అధికారులు తెలపడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే మిగిలిన పోస్టులకి కొత్త రిక్రూట్మెంట్ అయితే తెస్తారు. ఎందుకంటే భూభారతి చట్టం అమలు చేయడానికి ప్రతి ఒక్క గ్రామానికి కూడా మనకి జీపీఓలు అవసరం. కాబట్టి మిగిలిన పోస్టులకి కూడా త్వరలోనే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాని గురించి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే 150 మార్క్స్ సాధించే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. టాప్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చేయించడం జరిగింది. చాప్టర్ వైజ్ పీవైక్యూస్ 1,00,000 బిట్స్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ అందిస్తున్నాం, మెటీరియల్ అందిస్తున్నాం. అండ్ కేవలం మనం 1000 రూపీస్కే ఇస్తున్నామండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1500, మీకు ఆఫర్లో 1000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్స్ అడగండి. అండ్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కోర్సులు చూడండి. డెమో క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అదర్ ఛానళ్ళ కంటెంట్ని మన ఛానళ్ళ కంటెంట్ని కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. అండ్ వీటితో పాటుగా మన యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి యూజ్ అయ్యే రైల్వే టెస్ట్ సిరీస్, సో 300 రూపీస్కి మీకు 1,00,000 బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో దాన్ని కూడా చూడండి కోర్సు. అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్స్ అండ్ అలాగే ఏపీ ఎండోమెంట్ కోర్స్ అండ్ దాంతో పాటుగా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ 6 months వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ ఓన్లీ 49 రూపీస్కి అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కోర్సులన్నీ చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.